ఒకప్పుడు యమునా నదిలో కాళీయనాగం అనే విషపూరితమైన భయంకరమైన నాగరాజు ఉండేవాడు. అతనికి విషపూరితమైన నీటిలో పక్షులు కూడా పలకిలా పడి మృత్యువు కలిగించేవి. అంతేకాక కాళీయనాగం తన ప్రభావంతో యమునా నదిని కాలుష్యం చేసి చుట్టుపక్కల జీవులను క్షీణింపజేసేవాడు. అప్పుడు చిన్న కృష్ణుడు వచ్చి ఆ విషపూరిత నదిలోకి దిగి కాళీయనాగాన్ని తన మురళితో కొట్టాడు. తరువాత కాళీయనాగం కృష్ణుడితో పోరాడి చాలాసేపు యుద్ధం జరిగింది. అప్పుడే కృష్ణుడు తన అద్భుత శక్తులతో కాళీయనాగాన్ని ఓడించి అతన్ని నదిలో నుంచి బయటకు తిప్పి నీటి తీరంలో నిలిపాడు. అంతకు ముందు కాళీయనాగం కృష్ణుడిని అనుకూలంగా చూస్తూ అతని పరమ గుణాలు అంగీకరించాడు. కృష్ణుడు కాళీయనాగాన్ని క్షమించి అతనికి యమునా నదిలో నివాసం అనుమతించాడు. అందువలన యమునా నది మళ్ళీ పరిశుభ్రంగా మారి ఆ ప్రాంత ప్రజలు సుఖంగా జీవించారు. ఈ కథలో శ్రీకృష్ణుడు ధైర్యం, శక్తి మాత్రమే కాదు, క్షమాశీలతను, జల ప్రాణుల పట్ల ప్రేమను కూడా చూపించాడు.